మనము యేసు ప్రభువు యొక్క పుట్టుకను గురించి మనం ధ్యానించేటప్పుడు ప్రవచనముల నెరవేర్పు అనేటువంటి కోణం నుంచి మనము ధ్యానించుకుందాము. యేసు ప్రభు యొక్క పుట్టుకను ఏ విధముగా ఎన్ని ప్రవచనముల నెరవేర్పు ఆ విషయము అనేటువంటి యాంగిల్లో మనము ఈరోజు ధ్యానించుకుందాము. పాత నిబంధనలో యేసు ప్రభు యొక్క రాకడను గురించి 300కు పైగా ప్రవచనాలు ఉన్నాయన్నమాట పాత నిబంధనలో. ఆ ప్రవచనాల్లో ఎన్నో భాగము వాటిల్లో అంటే యేసు ప్రభువుని గురించి రాయబడి ఉన్నటువంటి ప్రవచనాల్లో కొన్ని ఆయన యొక్క జన్మము గురించి కొన్ని ప్రవచనాలు, ఆయన సిలువలో ఆయన చేసినటువంటి ఆ బలియాగమును గురించినటువంటి ప్రవచనాలు, తర్వాత ఆయన యొక్క పునరుద్ధానము మరియు ఆయన తిరిగి రానయ్యున్నటువంటి ర్యాప్చర్ అంటాం కదా, ఆయన యేసు ప్రభువు తిరిగి రాబోతున్నటువంటి ఆ విషయానికి సంబంధించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. వీటన్నిటిలో ఆయన యొక్క పుట్టుకను గురించి ఎన్ని ప్రవచనాలు అయితే చెప్పబడ్డాయో అవన్నీ కూడా పూర్తిగా నెరవేరాయి అన్నమాట. మామూలుగా మీరు చదువుకున్న వాళ్ళైతే మీ యొక్క బుక్స్లో మీరు థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ అని చదువుకుని ఉంటారు. ఆ థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ ప్రకారము అన్ని ప్రవచనాలు అంటే ఆయన ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఏ విధముగా ఆయన జన్మిస్తాడు అని చెప్పబడినటువంటి ఆ ప్రవచనాలు అన్నీ కూడా ఆ ఒక్క వ్యక్తిలో నెరవేరటము ఆ సైన్స్ ప్రకారము అంటే ఆ థియరీ ప్రకారము అది ఇంపాసిబుల్ అన్నమాట, అసాధ్యం. అది అంటే ఆ థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ ప్రకారము 1 లేదా 2 ప్రవచనాలు నెరవేరటము కూడా ఇంచుమించు అసాధ్యం అన్నమాట. కానీ మన దేవుడు మహోన్నతుడై ఉన్నాడు, ఆయన అనంత జ్ఞాని అయి ఉన్నాడు, తర్వాత ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన ముందుగానే మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ప్రవచనాలను రాయించి అవన్నీ కూడా యేసుక్రీస్తు నందు నెరవేరాయి. తర్వాత ప్రవచనాల యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఇప్పుడు ఒక అద్భుతం ఆశ్చర్య కార్యం జరిగిందనుకోండి. ఆ జరిగిన కార్యాన్ని మనం ఎవరికన్నా చెప్తే కూడా నిజంగా జరిగినటువంటి సంఘటనలు చెప్తే కూడా చాలామంది నమ్మటం కష్టమవుతుంది. కొంతమంది అయితే అసలు నమ్మరు. కానీ ఆ జరిగినటువంటి ఆశ్చర్య కార్యము ముందుగానే కొన్ని 100 సంవత్సరములకు పూర్వమే చెప్పబడింది అనుకోండి, గ్రంథంలో రాయబడింది అనుకోండి. ఒక ఉదాహరణకు 2022, 23, 24 ఈ సంవత్సరాల్లో హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ అనేటువంటి పరిచర్య వాళ్ళు కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో పరిచర్య యేసు ప్రభువును ఆరాధిస్తారు. వాళ్ళందరూ చాలా మంచి సంఘము, ఆ సంఘంలో మంచి విశ్వాసులు ఉన్నారు అని చెప్పి ఒక 400 సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉందనుకోండి. ఆ తర్వాత ఇది నెరవేరినప్పుడు అది మనం వాళ్ళకి చెప్తే, చూడు 400 సంవత్సరాల క్రితమే ఇక్కడ రాయబడి ఉంది, ఇదిగో ఇప్పుడు మన కళ్ళ ముందే నెరవేరుతుంది అని చెప్పినప్పుడు ఇంకా ఎవ్వరూ కూడా దాన్ని నమ్మకుండా ఉండటానికి వీలు లేదు. కాబట్టి మన దేవుడు అంటే మనుష్యులు నమ్మటం అంటే మనుషులు జనరల్గా ఏదైనా ఒకటి చెప్పినప్పుడు తొందరగా నమ్మరు. అంటే అది మానవ యొక్క నైజం అన్నమాట. ఏ విషయం కూడా తొందరగా నమ్మబుద్ధి కాదు, మనము నమ్మము. అందుకనే దేవుడు మనల్ని ప్రేమించి మన యొక్క ఆలోచన విధానము కూడా ఆయనకు తెలుసు. కాబట్టి మన కొరకు ఆ పరిశుద్ధ గ్రంథంలో
కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే యేసు ప్రభువు గురించి ఆయన ప్రవచనాత్మకంగా ఆయన రాయించి ఉంచాడు. అందుకే ఇప్పుడు అపోస్తలుల కార్యంలో ఆ శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి యూదులు, వేరు వేరు దేశాల నుంచి వచ్చినటువంటి యూదులు వాళ్ళు చూసి వాళ్ళ కళ్ళెదురుగుండా జరుగుతున్నది చూసి, ఏంటి వీళ్ళు పొద్దున్నే తాగి వచ్చారా అని చెప్పి మాట్లాడుకుంటారు కదా. అప్పుడు పేతురు లేచి, అయ్యలారా, నేను చెప్తున్న మాటలు వినండి. ఈ జరుగుతున్నదంతా కూడా ఆ లేఖనములలో రాయబడిన విధముగా యేసు ప్రభు వారు పునరుద్ధానులైన తర్వాత వీరందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడటము, భాషలతో మాట్లాడటము లేఖనములలో రాయబడి ఉన్నది అని చెప్పి ఆ రుజువులతో సహా ఆ పేతురు చెప్పినప్పుడు ఆ రోజు 3,000 మంది దేవుని యొక్క రక్షణలోనికి వస్తారు. మరి ఆ విధముగా మానవ జాతి అంతా కూడా ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పును చూసి యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడు, యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని మానవులందరూ కూడా నమ్మి ఆయన యొక్క రక్షణలోనికి రావాలని, నరకము తప్పించుకోవాలని దేవుడు ప్రవచనాల రూపముగా మన యొక్క పరిశుద్ధ గ్రంథములో పొందుపరిచి ఉంచారు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాము. మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క మహోన్నత నామమునకు, మీ యొక్క పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నైనా మరి ఒక్కసారి యేసు ప్రభువా, నైనా లోక రక్షకునిగా మీరు ఈ భూమి మీదకు దిగి వచ్చినటువంటి ఆ వృత్తాంతమును మరి ఒక్కసారి ధ్యానించుటకు ప్రభువా మేమందరము మీ పాదముల యొద్ద కూర్చొని ఉన్నాము. మా పరలోకపు తండ్రి దేవా, మా హృదయములను తెరవండి, మా మనోనేత్రములు వెలిగించండి ప్రభువా. సర్వసత్యముల్లోనికి మమ్మలను నడిపించండి. మీ నోట నుండి వచ్చే ప్రతి మాట వల్లను మేము జీవిస్తామని మీ వాక్యము సెలవిచ్చుచుండగా ప్రభువా, మీ వాక్కు మాకు అనుగ్రహించండి నైనా, మీ ఉపదేశమును మాకు అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, నన్ను మరుగుపరచి నా ద్వారా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ వాక్యము ప్రకటింపబడుచుండగా తండ్రి నైనా మీ శక్తి ప్రవహించును కాక. నైనా విన్న వారందరి హృదయములలో ఈ వాక్యము నూరంతలుగా ఫలించును కాక. ప్రతి అడ్డును ఆటంకమును యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తూ ఈ మనవులను మీ మహిమ కొరకు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. నిర్గమకాండము 3వ అధ్యాయము 14-15 వచనాలు ధ్యానించుకుందాము. నిర్గమకాండము 3వ అధ్యాయము 14-15 వచనాలు. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడనైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. ఈ సందర్భము దేవుడు మండుచున్న పొద యొద్ద మోషేని పిలిచి, నా ప్రజలను విమోచించుట కొరకు నీవు
నీవు వెళ్ళవలసిందని చెప్పి మోషేని పంపిస్తూ ఉన్నప్పుడు మోషే దేవుడిని అడుగుతాడు, దేవా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరు పంపించారు అని చెప్పి అడుగుతారు కదా, నేను ఏమని చెప్పాలి, నీ పేరేంటి అని చెప్పి దేవుడిని అడుగుతాడు. అప్పుడు దేవుడు ఏమని మోషేకి సెలవిస్తాడంటే, దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా, ఇక్కడ యెహోవా అని పరిచయం చేసుకుంటున్నారు కదా, మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైనా యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. దేవుడు తనను తాను నీ పేరేంటి అని చెప్పి అడిగినప్పుడు నా పేరు యెహోవా అని చెప్పి చెప్తున్నారు. యెహోవా అనే మాట మానవ జాతి యొక్క విమోచనముతో కూడుకొని ఉన్నటువంటి మాట అన్నమాట. అంటే రిడెంప్టివ్ నేమ్, అంటే రిడీమర్ గాడ్, అంటే మనిషిని అన్ని రకముల అంటే పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, దారిద్ర్యము నుండి, సకల సమస్యల నుండి దేవుడు జరిగించినటువంటి ఆ విమోచన కార్యముతో అంటే ఆ విమోచనముతో సంబంధం ఉన్నటువంటి పేరు యెహోవా అనేటువంటి పేరు. యెహోవా అనేటువంటి నామమునకు అర్థం ఏంటంటే విమోచకుడు అనే అర్థం ఉంటుందన్నమాట. కాబట్టి నా తరతరములకు నా నామము ఇదే, నిరంతరము నా నామము ఇదే అని దేవుడు నా పేరు యెహోవా అని చెప్తున్నాడు. మరి దేవుడు ఆదియును అంతమును లేనటువంటి దేవుడై ఉన్నాడు. ఆదియును అంతమును లేనటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన స్వయంభువుడై ఉన్నాడు. ఆయన ఉన్నవాడు, అంటే ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే ఆయన ఉన్నవాడు, అంటే ఆయనను ఎవ్వరూ సృష్టించలేదు. ఆయన పలానా రోజున పుట్టాడు అని లేదు, అంటే ఎప్పటి నుండో ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు, నిరంతరము ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. మా పిల్లలు చాలామంది తిరుగుతున్నారు ఆ వెనకాల, మరి కొంచెం తల్లిదండ్రులు చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆదియును అంతమును లేనటువంటి ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడు నా పేరు యెహోవా అని చెప్తున్నారు. అంటే విమోచకుడను అని చెప్పుకుంటున్నారు. ఆయన తన్ను తాను నేను విమోచకుడను అని చెప్తున్నారు. మరి విమోచన అవసరం ఎప్పుడు వచ్చింది? ఆదాము అవ్వలు సృష్టించబడి వాళ్ళు పాపము చేసి తప్పిపోయిన తర్వాత కదా ఆ మానవ జాతిని విమోచించవలసినటువంటి అవసరం వచ్చింది. కానీ ఆదాము అవ్వలు పుట్టక మునిపే, ఈ భూమి పునాదులు వేయబడక మునిపే, మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఆ సృష్టి కార్యము ఏది కూడా జరగక మునిపే ఆయన స్వయంభవుడైనటువంటి దేవుడు ఎప్పటి నుంచి అయితే ఉన్నాడో అప్పుడే ఆయన హృదయములో, అంటే ఆయన కాలమునకు అతీతుడు కదా, హీఈస్ అవుట్ సైడ్ టైం. కాబట్టి ఆ కాలమునకు అతీతుడై ఉన్నటువంటి దేవుడు తన పేరు ఏమని పెట్టుకున్నాడంటే నేను విమోచకుడను, నేను యెహోవాను అని చెప్పి తన పేరు పెట్టుకున్నాడు. మనల్ని విమోచించటమే ఆయన యొక్క హృదయం అంతా నిండి ఉందన్నమాట. అంటే నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే దేవుడు, ఆయన స్వయంభవుడైనటువంటి దేవుడు ఎప్పటి నుంచి అయితే ఉన్నాడో అప్పటి నుండి కూడా ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన, ఆయన హృదయాన్ని నిండి ఉన్నటువంటి ఆలోచన నిన్ను నన్ను విమోచించటమే. ఇప్పుడు ఆదికాండము మనం చూసినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయంలో
సృష్టి కార్యం అంతా జరుగుతూ ఉన్నప్పుడు దేవుని గురించి ప్రస్తావించబడినప్పుడు దేవుడు అనేటువంటి మాటకే అంతవరకే చెప్పబడింది. కానీ ఎప్పుడైతే మొదటి అధ్యాయము చివరిలో మనుష్యులను మానవుని సృష్టించటము పూర్తయిన తర్వాత రెండవ అధ్యాయము దగ్గరికి వచ్చేటప్పటికి దేవుణ్ణి సంబోధించినప్పుడు ఆ దేవుడైన యెహోవా అని చెప్పబడుతుందన్నమాట. అంటే మానవుడు ఇంకా భూమి మీదకు రాకముందు తనను తాను నేను దేవుడను అని చెప్పుకుంటారు. కానీ ఎప్పుడైతే మానవుడు సృష్టించబడ్డాడో, ఇంకా మానవుడు సృష్టించబడిన తర్వాత దేవునికి తెలుసు కదా ఈ మానవుడు పాపములో పడిపోతాడు, తనను నేను విమోచించాలి అని చెప్పి తెలిసినటువంటి దేవుడు రెండవ అధ్యాయం నుండి తనను తాను పరిచయం చేసుకున్నప్పుడు తన గురించి చెప్పబడినప్పుడల్లా దేవుడైన యెహోవా అని ఉంటుంది. అంటే యెహోవా అనేటువంటి పదము అది జత చేయబడింది అన్నమాట. దేవుడైన యెహోవా అంటే విమోచకుడైనటువంటి యెహోవాగా ఆయన ఆది కాండము 2వ అధ్యాయం నుండి తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నారు. మనము నెరవేరినటువంటి నెరవేరిన ప్రవచనాల యాంగిల్లో మనము యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి మనము ధ్యానించుకుందామని చెప్పాను కదా. అందుకు మొదటి ప్రవచనము ఆది కాండము 3వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూసినట్లయితే, ఆదాము అవ్వలు దేవుడు తినవద్దు అని చెప్పినటువంటి పండుని తిన్న తర్వాత దేవుడు పలికినటువంటి, అంటే అప్పటి పాపంలో పడిపోయాడు మనిషి. దేవుడు చెయ్యొద్దు అన్నటువంటి పనిని మనిషి చేసిన తర్వాత మరి దేవుడు ఆశ్చర్యపోలేదు. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, ఈ మనిషిని సృష్టించిన తర్వాత నేను వీళ్ళు బాగుంటారు కదా, నాతో సహవాసం కలిగి ఉంటారు కదా అనుకుంటే వీళ్ళు పాపంలో పడిపోయారు, నేను ఇప్పుడు ఏం చేయాలి అని దేవుడు ఆలోచించలేదు. దేవుని యొక్క రక్షణ ప్రణాళిక సిద్ధముగా ఉన్నది. ఆయన ఎందుకంటే ఈ భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన విమోచకుడుగా ఆయన చెప్పుకున్నాడు కదా. కాబట్టి ఆది కాండము 3వ అధ్యాయము 14-15 వచనంలో చూసినట్లయితే 15వ వచనం చూద్దాము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఈ ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనములోనే మొట్టమొదటి ప్రవచనం చెప్పబడింది. అంటే మానవ జాతి యొక్క విమోచనము కొరకు పడిపోయినటువంటి పాపములో పడిపోయినటువంటి ఆ మనిషిని విడిపించేటువంటి దేవుని యొక్క ప్రణాళిక లేదా మొదటి ప్రవచనం అనేది చెప్పబడింది. ఏంటంటే స్త్రీకిని నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను. ఆ స్త్రీ యొక్క సంతానము ద్వారా సాతాను ఓడింపబడి మానవ జాతికి విమోచనము కలుగుతుంది అనేటువంటి విషయము ఆది కాండము 3వ అధ్యాయములోనే దేవుడు రాయించి ఉంచారు. ఇంకొక వచనం కూడా ధ్యానించుకుందాము. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం చూసుకుందాము. ప్రకటన 13:8 భూ నివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథము, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఈ భూమి మీద 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు వారు
యెరూషలేములో సిలువ వేయబడ్డారు కదా. అయితే దీనికంటే ముందే, ఎంతో కాలమునకు ముందే పరలోకములో యేసు ప్రభు వారు గొర్రెపిల్ల, వధింపబడి ఉన్నటువంటి గొర్రెపిల్ల అని చెప్పి రాయబడి ఉంది. అక్కడ జగదుత్పత్తి మొదలుకొని అని చెప్పి రాయబడి ఉంది కదా. అక్కడ జగదుత్పత్తి అనేటువంటి అక్కడ రాయబడి ఉన్నటువంటి గ్రీకు మాటకు అర్థం ఏంటంటే, మన కంటికి కనిపించేటువంటి సృష్టి ఏది కూడా, అంటే భూమి మాత్రమే కాదు, ఆకాశము కానీ, నక్షత్రాలు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, మనకు ఏదైతే కనిపిస్తూ ఉన్నదో ఆ సృష్టి కార్యము ఏది కూడా ఇంకా జరగక ముందే జగదుత్పత్తి మొదలుకొని పరలోకములో గొర్రె పిల్లగా యేసు ప్రభు వారు వధింపబడ్డారు. మరి ఆ జగదుత్పత్తి కాక మునిపే, సృష్టి కార్యము జరగక మునిపే ఆయన పరలోకంలో వధింపబడ్డారు. అయితే ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు మానవునిగా మన మధ్యకు ఆయన దిగి వచ్చారు. తర్వాత మన దేవుడు కాలానికి అతీతుడై ఉన్నాడు. మనమందరము కూడా కాలము అంటే టైం, స్పేస్ అండ్ మ్యాటర్ అని చదువుకుంటాం కదా. మనమందరము కూడా ఆ టైం, స్పేస్ అండ్ మ్యాటర్ అనేటువంటి ఆ మూడిట్లో మనము చిక్కుబడి ఉంటాము. కానీ దేవుని వీటికి అతీతంగా ఉంటారన్నమాట. దేవునికి నిన్న నేడు అట్లా ఆ సమయం అనేది ఉండదు దేవునికి. కాబట్టి ఆయన ఆ పరలోకంలో ఆ వధింపబడినటువంటి ఆ గొర్రెపిల్ల అయిన ఆ దేవుడు నిత్యము జీవిస్తాడు. కాబట్టి ఆయన యొక్క రక్తము కూడా నిత్యము, ఆయన మన మానవ భాషలో మనం చెప్పాలంటే 2000 సంవత్సరముల క్రితము ఆయన సిలువలో కార్చినటువంటి రక్తము, ఆయన నిత్యుడైనటువంటి దేవుడు కనుక ఆ రక్తము నిత్యము పాప క్షమాపణ కలిగిస్తూ ఉంటుంది. అందుకే ఈరోజు మనం ఎవరికన్నా బ్యాప్టిజం ఇచ్చినా, ఈరోజు ఎవరైనా యేసుక్రీస్తును తమ రక్షకునిగా స్వీకరించినా కూడా ఆనాడు యేసుక్రీస్తు వారు సిలువలో చిందించినటువంటి ఆ రక్తము ఇప్పటికీ కూడా పాప క్షమాపణ కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన సమయమునకు అతీతుడై ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు ధ్యానించుకుందాము. ఫిలిపియన్స్ 2వ అధ్యాయము 6-7. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆ అనంతుడైనటువంటి దేవుడు తన యొక్క ఆ మహిమనంతటిని విడిచిపెట్టి మనిషి రూపము ధరించి ఆయన మన మధ్యకు వచ్చాడు. ఏ గాడ్ హూ ఈజ్ ఇన్ఫైనైట్ గాడ్ కేమ్ ఇన్ టు దిస్ ఫైనైట్ వరల్డ్. అంటే ఆ అనంతుడైనటువంటి దేవుడు ఈ మనము అంటే ఇన్ఫినిట్ అంటాం కదా, ఆ ఇన్ఫినిట్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆపోజిట్ వర్డ్ ఫైనైట్ వరల్డ్లోనికి ఆయన దిగి వచ్చినటువంటి ఆ దినమే ఈరోజు మనము సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి క్రిస్మస్గా మనము సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు చూసినట్లయితే, ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ భూమి మీదకు ఆయన పంపబడ్డాడు. గలతీ 4:4-5 వచనాలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఇక్కడ ఈ వచనము, ఈ మాట మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఆయన అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి అని చెప్పి రాయబడి ఉంది. ఆయన స్త్రీ యందు పుట్టి,
ఇప్పుడు ఆది కాండంలో 3వ అధ్యాయంలో దేవుడు చెప్పినటువంటి మొట్టమొదటి ప్రవచనము, స్త్రీ సంతానమునకును నీ సంతానమునకును నేను వైరము కలుగు చేస్తానని ఉంటుంది కదా. అంతేకాకుండా మన పరిశుద్ధ గ్రంథంలో వంశావళి చెప్పబడినప్పుడల్లా కూడా ఆ తండ్రి యొక్క పేరే వస్తుంది. అబ్రహాముకు ఇస్సాకుకు యాకోబు కలిగినని ఎప్పుడు కూడా తండ్రి పేరు మీదే వంశావళి చెప్పబడుతుంది. కానీ ఇక్కడ యేసు ప్రభు గురించి చెప్పబడినప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి అని రాయబడి ఉంది. ఆ యోసేపు పేరు అక్కడ చెప్పబడలేదు. కావున ఇక్కడ ఈ వచనములో మొట్టమొదటి ప్రవచనము ఆది కాండము 3వ అధ్యాయములో చెప్పబడినట్లుగా స్త్రీ సంతానమునకును నీ సంతానమునకును నేను వైరము కలుగు చేస్తానని చెప్పినట్లుగా ఇక్కడ స్పష్టముగా దేవుడు రాయించాడు. ఆయన స్త్రీ యందు పుట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఈ విధముగా స్త్రీ యందు మన యొక్క రక్షకుడు, మన విమోచకుడు పుడతాడని 1500 సంవత్సరాలకు ముందు ఆయన యేసు ప్రభు వారు పుట్టుట కంటే 1500 సంవత్సరాలకు ముందు రాయబడిందనమాట. ఆ ప్రవచనము 1500 సంవత్సరాలకి ముందే రాయబడి ఉంది. తర్వాత యోహాను సువార్త 3వ అధ్యాయము 3:16. యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మన అందరికీ తెలిసినటువంటి వాక్యాలు కూడా నేను ఎందుకు కొన్ని ధ్యానిస్తూ ఉన్నానంటే, ఈరోజు అంటే ఎప్పటి నుంచో రెగ్యులర్గా చర్చ్కి వస్తున్న వాళ్ళు మాత్రమే కాకుండా కొత్త వాళ్ళు కూడా చాలామంది వస్తారు ఈరోజు ఆరాధనకు, దేవుని సన్నిధికి. క్రిస్మస్ రోజున ఆ మందిరానికి వెళ్ళాలి అని చెప్పి అందరూ కూడా వస్తారు. కాబట్టి ఈ మనందరికీ తెలిసిన వాక్యాలు కూడా వాళ్ళు కూడా మరి ఒక్కసారి విని ఆ దేవుని యొక్క విశ్వాసములో వాళ్ళు తిరిగి అంటే పునరుద్ధరింపబడాలని చెప్పి మనకు సుపరిచితమైనటువంటి వచనాలు కూడా కొన్ని నేను ధ్యానిస్తూ ఉన్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇంకొక వచనము రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. అంటే మనిషిగా పుట్టిన వాళ్ళు, మానవ జాతిగా ఉన్నటువంటి వాళ్ళు దేవునికి దూరమైపోయి వాళ్ళ యొక్క పాపములలోనే ఇంకా పడి ఉన్నప్పుడు, అంటే ఆ పాపం నుంచి విడిపించబడటానికి వాళ్ళకి ఇంకా మార్గము తెలియనప్పుడే, ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను పాపినని నాకు అర్థమైంది, నాకు విమోచకుడు కావాలి, నాకు క్షమాపణ కావాలి. మరి దేవుని దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడుగుదామంటే దేవుడు పరలోకంలో ఉంటాడు, నేను భూమి మీద ఉన్నాను. మరి నేను ఏ విధముగా దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగలుగుతాను? నేను ఆయన దగ్గరకు వెళ్ళలేను. కాబట్టి మనల్ని ఎంతో ప్రేమించి ఆ దేవుడే మన దగ్గరకు, మన యొద్దకు ఆయన దిగి వచ్చాడు. మనము ఉన్న చోటకి ఆయన దిగి వచ్చాడు. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు నీళ్ళల్లో మునిగిపోతున్నాడు అనుకోండి, గట్టిగా రక్షించండి రక్షించండి అని కేకలు పెడుతున్నాడు నీళ్ళలో మునిగిపోతూ. అతన్ని రక్షించాలంటే అతను ఉన్న చోటికి మనము వెళ్ళాల్సి వస్తుంది. ఆ నీళ్ళల్లో మునిగిపోతున్నటువంటి ఎక్కడైతే ఉన్నాడో
అక్కడికి మనము పరిగెత్తుకుంటూ వెళ్ళి అతనిని రక్షించాలి. మరి దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే, మనము ఇంకా పాపములో ఉండగానే మనకు ఆ రక్షకుని యొక్క అవసరత మనకు ఇంకా తెలియక ముందే, దేవుని యొక్క అవసరము మనకు తెలియక ముందే మన కొరకు ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు అనంతుడైనటువంటి దేవుడు ఆ అనంతములో నుండి ఈ భూమి మీదకు ఆయన మన కొరకు దిగి వచ్చాడు. ఇంకొక ప్రవచనము ధ్యానించుకుందాము. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. మీకా 5వ అధ్యాయము 2వ వచనము. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇక్కడ దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. ఈ ప్రవచనము మీకా ద్వారా చెప్పబడినటువంటి ఈ ప్రవచనము యేసుక్రీస్తు యొక్క పుట్టుకకు 800 సంవత్సరాలకు పూర్వము రాయబడిందనమాట. ఆయన యేసుక్రీస్తు యొక్క పుట్టుకకు 800 సంవత్సరాలకు పూర్వము ఈ ప్రవచనము చెప్పబడింది. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను. ఇక్కడ ఈ బెత్లెహేమ్ అనేటువంటి పట్టణము దావీదు మహారాజు పుట్టినటువంటి పట్టణం అన్నమాట. ఆ ప్రపంచ చరిత్రలోనే గొప్ప రాజు అయినటువంటి దావీదు మహారాజు పుట్టినటువంటి పట్టణము బెత్లెహేము పట్టణము. మరి ఆ దావీదు మహారాజు లాంటి ఆ గొప్పవాడు పుట్టినటువంటి ఆ పట్టణము స్వల్ప గ్రామము ఎట్లా అవుతుంది? మరి దానికి మంచి పేరు ఉండాలి కదా, అంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉండాలి. మా పట్టణంలోనే, మా బెత్లెహేములోనే దావీదు మహారాజు పుట్టాడు తెలుసా మీకు అని ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గర్వంగా ఉండాల్సిన విషయము. కానీ దేవుడు ఎందుకు ఆ స్వల్ప గ్రామమైన అని చెప్పి దాన్ని చెప్తున్నానంటే, మన జీవితాల్లో కూడా మనము ఎంతటి డబ్బున్న వాళ్ళమైనప్పటికీ, ఎంతటి పలుకుబడి ఉన్న వాళ్ళమైనప్పటికీ, ఎంత గొప్ప వంశములో మనము పుట్టినప్పటికీ కూడా మన జీవితంలోనికి యేసుక్రీస్తు వస్తే తప్ప దేవుని దృష్టికి మనము అల్పమైన వాళ్ళమే, మనము స్వల్పమైనటువంటి వాళ్ళమే. ఇక ఈ దావీదు మహారాజు పుట్టినటువంటి బెత్లెహేము గ్రామం గురించి దేవుడు ఏమంటున్నా అంటే, యూదా వారి కుటుంబం, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. మరి నీలో నుండి ఆ లోక రక్షకుడు వచ్చిన తర్వాత నువ్వు గొప్పదానివి అవుతావు, నువ్వు గొప్ప పట్టణం అవుతావు. అదే విధముగా మన జీవితాలు కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత, యేసుక్రీస్తు మన జీవితాలకి వచ్చిన తర్వాత మాత్రమే మనము కూడా గొప్పవాళ్ళం అవుతాము. ఇంకొక దీంట్లో ఆఖరి భాగంలో పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇప్పుడు కొంతమంది ఏమని వాదిస్తారంటే, యేసు ప్రభువు మనిషి రూపముగా భూమి మీదకు వచ్చింది 2000 సంవత్సరాల క్రితమే కదా, మా దేవుడు ఇంకా అంతకుముందు నుంచే ఉన్నాడు, మా దేవుడు గొప్పవాడు, ఇంకా పురాతనమైనది మా మతము, ఇంకా పాతది మా గ్రంథాలు అని చెప్పి వాదిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ వచనంలో దేవుడు రాయించి ఉంచాడు, ఏ విధముగా అయితే ఆ బెత్లెహేములో నుండి వచ్చేటువంటి ఆ రక్షకుడు, నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు ఎవరైతే వస్తున్నారో ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము. అంటే ఈ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ బైబిల్లో బాగుంటుందన్నమాట. అంటే నిత్యుడైనటువంటి దేవుడు అని అర్థం. అండి పురాతన కాలంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి స్వయంభవుడైనటువంటి దేవుడు ఇప్పుడు నీ ద్వారా, బెత్లెహేము ద్వారా ఇప్పుడు ప్రత్యక్షపరచబోతున్నాడు అని చెప్పి అర్థం అన్నమాట.
నిత్యుడైనటువంటి దేవుడు, ఆదిను అంతమును లేనటువంటి దేవుడు బెత్లెహేము ద్వారా ఇప్పుడు ఆయన ఇశ్రాయేలులను ఏలబోవాడు, ఆ బెత్లెహేం ద్వారా రాబోతున్నాడు అని చెప్పి చెప్పబడింది. ఇందాక మనము స్టార్టింగ్లో మనము మాట్లాడుకున్న విధముగా ఈ ప్రవచనాలన్నీ కూడా ఎందుకు రాయబడ్డాయంటే అవి నెరవేరిన తర్వాత మనకు అర్థమవుతుంది. అవును కదా, దేవుడు 800 సంవత్సరాలకు పూర్వమే రాయించినట్లుగా యేసుక్రీస్తు బెత్లెహేములో నుండి వచ్చాడు. ఆయనే నిజమైనటువంటి రక్షకుడు, ఆయనే నిజమైనటువంటి దేవుడు అని చెప్పి మనకు అర్థమవుతుంది. తర్వాత ఇంకొక సత్యము, ఇంకొక ప్రాముఖ్యమైనది ఇప్పుడు మనం ధ్యానించుకోబోతున్నాము. ఇప్పుడు ఇక్కడ బెత్లెహేములో నుండి ఇశ్రాయేలును ఏలబోవాడు వస్తాడు అని చెప్పి రాయబడి ఉంది కదా. కానీ మనము చూసుకున్నట్లయితే అంటే యోసేపు మరియలు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు బెత్లెహేంలో లేరు. ఆమె గర్భవతి అయిన తర్వాత, నిండు చూలాలు అయిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు నజరేతు గ్రామంలో ఉన్నారు. వాళ్ళు బెత్లెహేములో లేరండి, వాళ్ళు నజరేతులో ఉన్నారు. అప్పుడు మరి నజరేత్కి బెత్లెహేమ్కి 150 కిలోమీటర్ల దూరం అన్నమాట. వాళ్ళు ఉంటున్నటువంటి నజరేత్ గ్రామానికి బెత్లెహేమ్కి 150 కిలోమీటర్ల దూరము. దేవుని యొక్క ప్రవచనము ప్రకారము ఇశ్రాయేలును ఏలబోవాడు బెత్లెహేములో నుండి రావాలి. అయితే వీళ్ళు నజరేతులో ఉన్నారు కదా. మరి దేవుని కార్యము చూడండి. దేవుడు ఔగుస్తు, సీజర్ అగస్టస్ అని ఉంటుంది కదా, కైసరు అగుస్తుకి ఒక ఆలోచన వస్తుంది. ఏమనంటే, నేను నా యొక్క ఈ రోమా సామ్రాజ్యంలో ఉంటున్న ప్రజలందరూ కూడా నాకు పన్ను సరిగా కడుతున్నారా లేదా, నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నేను ఒక జనాభా లెక్క చేయాలి అని చెప్పి, ఇప్పుడు మనము ఆధార్ కార్డుల కొరకు లేదా ఎలక్షన్ కార్డులు కావాలంటే మన స్వంత గ్రామానికి వెళ్ళి ఏ విధంగా అయితే మన పేరు నమోదు చేయించుకుంటామో, ఆనాడు ఈ ప్రవచనము నెరవేరటము కోసము దేవుడు జరిగించిన కార్యము అర్థం చేసుకోండి. అప్పుడు ఉన్నటువంటి ఆ సీజర్ అగస్టస్, కైసర్ ఔగుస్తు అని ఉంటుంది కదా, ఆ రాజుగారికి ఒక ఆలోచన వస్తుందన్నమాట. నా ప్రజలు పన్ను సరిగ్గా కడుతున్నారా లేదా అని చెప్పి ఏం చేస్తాడంటే చాటింపు వేయిస్తాడు. నా రాజ్యమునకు చెందిన వాళ్ళందరూ కూడా ఎవరి స్వంత గ్రామాలకు, ఎవరి నేటివ్ ప్లేస్కు వాళ్ళు వెళ్ళి మీ పేర్లు నమోదు చేయించుకోవాలి అని చెప్పి ఒక శాసనము, అంటే ఒక ఆజ్ఞ జారీ చేస్తాడనమాట. సీజర్ అగస్టస్ అంటే కైసర్ ఔగుస్తు అని ఉంటుంది. ఆయన ఈ శాసనము జారీ చేస్తాడు. ప్రజలందరూ కూడా ఎవరి నేటివ్ ప్లేస్కి, ఎవరి స్వంత గ్రామానికి వాళ్ళు వెళ్ళి పేర్లు నమోదు చేయించుకోవాలి అని. అప్పుడు మరి ఈ యోసేపు మరియు మరియా వీళ్ళిద్దరూ కూడా దావీదు వంశానికి చెందినటువంటి వాళ్ళు దావీదు వంశానికి అంటే బెత్లెహేమికి చెందినటువంటి వాళ్ళు అనమాట. యాక్చువల్గా వాళ్ళందరూ కేవలం కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయేటప్పటికీ వాళ్ళు వెళ్ళి నజరేత్ అనేటువంటి గ్రామంలో స్థిరపడిపోయారు, అక్కడ సెటిల్ అయిపోయారు. అయితే కానీ దేవుని యొక్క ప్రవచనం ప్రకారము యూదాను ఏలబోయేటువంటి వాడు బెత్లెహేంలో నుండి రావాలి. మరి ఎప్పుడైతే ఈ కైసర్ ఔగుస్తు ద్వారా ఈ ఆజ్ఞ బయలువెడిందో, అప్పుడు నిండు చూలాలైనటువంటి ఆ మరియను తీసుకొని ఆ గాడిద మీద వాళ్ళు ప్రయాణం చేసి 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి నజరేతు నుండి బెత్లెహేమ్కి వస్తారు. వాళ్ళు మామూలుగా ఎవ్వరు కూడా అంటే ఈ రోజుల్లో లాగా ఆ కంఫర్టబుల్ రోడ్స్ కూడా ఆ రోజుల్లో లేవు కదా. అంతా కొండ ప్రాంతం, అది లోయలు కొండలు ఉన్నటువంటి దేశం అన్నమాట ఇశ్రాయేలు దేశము. అక్కడ
అటువంటి పరిస్థితిలో అంటే కనటానికి దగ్గరగా ఉన్నటువంటి నిండు చూలాలైనటువంటి స్త్రీని తీసుకుని ఎవ్వరు కూడా అంత దూరం అట్లా రిస్కీ జర్నీ ఎవ్వరూ చేయరు. కానీ దేవుని యొక్క ఆజ్ఞ నెరవేరినట్లు ఇదంతా జరిగిందనమాట. మరి ఆ రాజుగారి ఆజ్ఞ అయింది కాబట్టి యోసేపు మరియను తీసుకొని ఒక గాడిద మీద ఎక్కించుకొని 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి బెత్లెహేమ్కి వస్తారు వాళ్ళు. అక్కడ బెత్లెహేములో తాను ఆ మరియా దేవుడు ముందుగా చెప్పినట్లుగా మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకు తాను జన్మనిస్తుంది. మరి ఎంత బాగా దేవుని యొక్క ఈ ప్రవచనం నెరవేరింది అనేటువంటి విషయం మనం చూసినప్పుడు మన పరిశుద్ధ గ్రంథము నిజముగా మన పరిశుద్ధాత్మ చేత దేవుని చేత రాయబడినటువంటి గ్రంథము. మన రక్షకుడు నిజమైనటువంటి రక్షకుడు, మన దేవుడు సజీవుడైనటువంటి వాడు, మన దేవుడు నిజమైనటువంటి దేవుడై ఉన్నాడు. ఈ విధముగా ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు వెనకాల ఇంత దేవుని యొక్క హస్తం ఉన్నది. దేవుడు రాజుల యొక్క హృదయాలను నీటి కాలువల వల్ల చేస్తారని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది కదా. ఆ విధముగానే దేవుడు కైసర్ ఔగుస్తు హృదయంలో ఈ తలంపునిచ్చి వాళ్ళు ఆ యోసేపు మరియు మరియా నజరేతు నుండి బెత్లెహేమికి వచ్చేటట్లుగా దేవుడు ఆ పరిస్థితులు ఆ విధంగా జరిగించారు. ఇంకొక 2 ప్రవచనాలు ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇంకొక వచనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ ఇప్పుడు మనం ధ్యానించినటువంటి 2 ప్రవచనాలలో ఒక 2 విషయాలు మనము ధ్యానించుకుందాము. మొట్టమొదటిగా ఆయన సమాధానకర్తయగు అధిపతి అనేటువంటి విషయము, తర్వాత ఆయన కన్యక గర్భము ద్వారా జన్మించటం యొక్క ప్రాధాన్యతను గురించి ధ్యానించుకుందాము. మొదటి తిమోతి 2వ అధ్యాయము 5వ వచనము. తిమోతికి రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఇప్పుడు సమాధానకర్తయగు అధిపతి అని యేసు ప్రభు గురించి రాయబడి ఉంది కదా. మరి ఆయన సమాధానము ఎవరెవరికి కలిగిస్తాడు? ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని మనలను ఆయనతో సమాధానపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. మా సృష్టికర్త అయినటువంటి దేవునితో మనలను ఆయన సమాధానపరుస్తారు. కాబట్టి ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్తయగు అధిపతి అని చెప్పి రాయబడి ఉంది. మరి మనిషికి దేవునికి మధ్య సంధి చేయాలంటే, రాయభారము చేయాలి అంటే మరి ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అయి ఉండాలి? మొట్టమొదటగా అంటే 2 వర్గాల మధ్య ఘర్షణ ఉందనుకోండి, ఆ 2 వర్గాలకి మధ్య సమాధానము కలిగించాలి అంటే ఆ మధ్యవర్తిత్వము చేసేటువంటి వ్యక్తి లేదా రాయభారము చేసేటువంటి వ్యక్తి ఇద్దరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. ఇరు పక్షాలకి కూడా ఆ వ్యక్తి ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిగా మరి మనకు ఉండాలి.
ఇక్కడ దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనేటువంటి నరుడు, ఆయన మధ్యవర్తిగా ఉన్నారని చెప్పి రాయబడింది. తర్వాత ఇంకొక వచనం కూడా ధ్యానించుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18-19 వచనాలు. సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అది ఏమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. మరి ఈ ఈ ఈ పరిచర్యను దేవుడు జరిగించటం కోసమని యేసు ప్రభువు మనిషిగా ఈ భూమి మీదకు ఆయన దిగి వచ్చారు. మరి ఆయన ఇరువైపులా కూడా ఆమోదయోగ్యంగా ఉండటం కోసము ఆయన జరిగించినటువంటి కార్యము మనం ఇప్పుడు వివరంగా ధ్యానించుకుందాము. లూకాసు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనము. మరియ దగ్గరకు దేవుని యొక్క దూత అయినటువంటి గబ్రియేలు వచ్చి ఆమెతో మాట్లాడినటువంటి సంగతి అన్నమాట. దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అని అనబడను. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడట. మరి కన్యక గర్భము ద్వారా తాను పుట్టటము ద్వారా తాను దేవుని కుమారుడు అయ్యాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి మరియను కమ్ముకున్నందువలన ఆమె గర్భవతి అయి కుమారునికి జన్మనిచ్చింది. కాబట్టి ఆ పుట్టినటువంటి కుమారుడు పరిశుద్ధుడై దేవుని యొక్క కుమారుడు, దేవుని కుమారుడు అని అనబడ్డాడు. మరి మీకు తెలుసు, ఎన్నో చోట్ల యేసు ప్రభువు తనను తాను మనుష్య కుమారునిగా తాను పరిచయం చేసుకున్నారు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనము. మత్తయి 8:20. అందుకు యేసు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభువు తనను తాను మనుష్య కుమారునిగా తాను చెప్పుకుంటున్నారు. యేసు ప్రభువు పరిశుద్ధాత్మ శక్తి తన మీదకు రావటం ద్వారా ఆయన దేవుని కుమారుడయ్యాడు. అంతేకాకుండా నరుడు అంటే మానవులైనటువంటి మరియను ఒక సాధనముగా ఆయన వాడుకొని ఈ భూమి మీదకు రావటం ద్వారా ఆయన మనుష్య కుమారుడు అయ్యాడు. మరి ఆయన దేవుని కుమారుడు కనుక దేవుని పక్షముగా మనుషుల ఎదుట నించుని, మీరు మారు మనస్సు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని దేవుని పక్షముగా మనుషులను హెచ్చరించగలిగాడు. ఆ మనుషులను ఆ దేవుని పక్షము ఆయన తిప్పగలిగాడు. ఎందుకంటే ఆ పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన దేవుని కుమారుడిగా, దేవుని రాయబారిగా వారి మనుషుల ఎదుట నుంచుని, మీరు మారు మనస్సు పొందాలి, లేనట్లయితే మీరు నరక ప్రాప్తులు అవుతారు, మారు మనస్సు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పి దేవుని రాయబారిగా నిల్చుని మనుషులతో మాట్లాడతారు. అంతేకాకుండా ఇప్పుడు ఆయన మనుష్య కుమారునిగా మనుషుల పక్షంగా నిల్చొని దేవునితో మనుషుల పక్షముగా ఆయన విజ్ఞాపన చేస్తారు. ఇవి యోహాను సువార్త 17వ అధ్యాయము మనం చూసినట్లయితే ఆ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు వారు మనుషుల పక్షముగా దేవునితో చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది. అంతేకాకుండా ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు, దేవా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు,
వీరిని క్షమించమని చెప్పి దేవునితో మొరపెట్టుకుంటాడు. ఆయన కన్యక గర్భము ద్వారా జన్మించటం ద్వారా మనము గతములోనే మనకు తెలిసిన సంగతి ఏంటంటే మనిషి జన్మ పాపి కర్మ పాపి కాబట్టి పాపము చేసినటువంటి మనుష్యుని పాపము నుండి విడిపించాలి అంటే పాపము లేనటువంటి నరుని రక్తము చెందింపబడాలి. మరి పాపము లేనటువంటి నరుడు దేవుడు తప్ప ఎవరు లేరు కాబట్టి ఆ సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడే మనిషి రూపము ధరించి భూమి మీదకు దిగి వచ్చినప్పుడు మనిషిని జన్మ పాపము నుండి కర్మ పాపము నుండి ఆయన విడిపించగలిగాడు. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి రక్తము పవిత్రమైనటువంటి రక్తము, పరిశుద్ధమైనటువంటి రక్తము. ఆయన పాపము చెయ్యలేడు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన ఏ పాపము చెయ్యలేదు, ఆయన హృదయములో కూడా పాపము లేదు. అటువంటి రక్తము మాత్రమే మానవ జాతి యొక్క విమోచనకు పనికొస్తుందన్నమాట. అందుకని ఆ విధంగా అటువంటి పవిత్రమైన రక్తము కలిగి ఉండటం కోసమని ఆయన కన్యక గర్భమున ఆయన జన్మించారు. తర్వాత ఇంకొకటి, ఆయన కన్యక గర్భము ద్వారా జన్మించటం ద్వారా ఆయన మనుషులకు దేవునికి ఇద్దరికి కూడా మధ్య సమాధానకర్తయ్యకు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. అంటే మనిషికి దేవునికి సమాధానము కలిగించటానికి ఆయన సరిపోయినటువంటి వాడు. అటు దేవుని పక్షముగా మాట్లాడి మనుషులను పశ్చాత్తాపపడమని చెప్తాడు, మనుషుల పక్షముగా దేవునితోటి మాట్లాడి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి అని చెప్తాడు. ఈ విధముగా ఆయన మనకు సరిపోయినటువంటి దేవుడు. యెషయా గ్రంథము 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని చెప్పి రాయబడింది కదా. ఆయన శిశువుగా బాలుడుగా ఆయన జన్మిస్తాడు, కుమారుడిగా అనుగ్రహింపబడ్డాడు అని చెప్పి ఆయన కుమారుడిగా, దేవుని యొక్క కుమారుడిగా పరలోకములో నుండి భూలోకములోనికి వచ్చాడనమాట. అంటే మనము వేరే రూమ్లో నుండి ఈ రూమ్లోకి వచ్చినట్లుగా ఆ పరలోకములో ఉన్నటువంటి దేవుడు, ఆ పరలోకములో ఉన్నటువంటి యేసుక్రీస్తు కుమారునిగా మనకు అనుగ్రహింపబడ్డాడు. అంటే మన యొక్క విమోచకునిగా మనకు అనుగ్రహింపబడ్డాడు. అయితే బాలునిగా, శిశువుగా ఆయన పుట్టాడు, శిశువుగా పుట్టాడు, కానీ కుమారునిగా ఆయన అనుగ్రహింపబడ్డాడు పాప విమోచన కొరకు. తర్వాత ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ఉంది కదా. యెషయా గ్రంథము 7:14 కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టుదువు. ఇప్పుడు ఒక సూచన అనేటువంటి ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క పుట్టుకకు సంబంధించి 2 చోట్ల రాయబడి ఉంటుందన్నమాట. ఈ వచనములో ఇది ఒక సూచనగా చెప్పబడింది. తర్వాత ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆ పశువుల తొట్టిలో పడుండ పెట్టబడతాడు కదా, అది అక్కడ కూడా ఒక సూచనగా చెప్పబడింది. ఆయన నేనే పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమునని చెప్తారు కదా. ఆయన మనము భుజించటానికి వచ్చినటువంటి జీవాహారముగా పశువులు మేత మేసేటువంటి ఆ పశువుల తొట్టిలో పరుండ పెట్టబడతాడు. అంటే ఆయన మన కొరకు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి మన్నా అయి ఉన్నారు. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారముగా ఆయన ఆ పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆ పశువుల తొట్టిలో పరుండ పెట్టబడతాడు. అది ఒక సూచనగా మనకు చెప్పబడింది. తర్వాత కన్యక గర్భవతి అవటము కూడా ఒక సూచనగా. ఈ 2 సూచనలు యేసు ప్రభువు యొక్క
జన్మము ప్రత్యేకము అని చెప్పటానికి దేవుడు ఇచ్చినటువంటి సూచనలు అన్నమాట. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. మరి మన యొక్క ఈ క్రిస్మస్ పండుగంతా ఏమిటి అంటే మానవుడు తన యొక్క తిరుగుబాటు ద్వారా దేవునికి వ్యతిరేకముగా తాను చేసినటువంటి పాపము ద్వారా పోగొట్టుకున్నదంతటినీ కూడా తిరిగి అతనికి అనుగ్రహించబడటమే ఈ క్రిస్మస్ అయి ఉన్నది. మరి ఆది కాండములో మనం చూసినట్లయితే ఆ చల్లని పూట, సాయంకాలం పూట దేవుడు పరలోకపు తండ్రి కిందకు దిగి వచ్చి ఆదాము అవ్వలతో సహవాసము కలిగి ఉండేవాడని, వాళ్ళతో మాట్లాడుకునేటువంటి వాడని మనకు రాయబడి ఉంది. అంటే దేవునితో, ఆ సృష్టికర్త అయినటువంటి దేవునితో వారు సహవాసము వాళ్ళు కలిగి ఉన్నారు. అయితే ఆ పోగొట్టుకున్నటువంటి ఆ సహవాసాన్ని, దేవుడు తోడుగా ఉన్నటువంటి స్థితి, ఆ స్థితిని పోగొట్టుకున్నటువంటి ఆదాము అవ్వలకు, ఆ స్థితిని పోగొట్టుకున్నటువంటి మనలకు ఆ స్థితిని తిరిగి ఇవ్వటమే ఆ ఇమ్మానుయేలుగా, అంటే దేవుడు మనకు తోడుగా ఆ స్థితిని మనకు తిరిగి అనుగ్రహించటానికి ఆయన ఈ భూమి మీదకు దిగి వచ్చాడు. ఆ ఆదాము అవ్వలు పాపము చేసిన తర్వాత వారి మధ్య ఏర్పడినటువంటి ఆ దూరాన్ని తీసివేయటం కోసమని అప్పటికప్పుడు దేవుడు జంతువుల బలి ఇచ్చి, అంటే యేసుక్రీస్తుకు ముందు గుర్తుగా ఒక జంతువుని బలి ఇచ్చి ఆ జంతువు యొక్క చర్మముతో చొక్కాయిలను కుట్టించి ఆదాము అవ్వలకు ధరింపచేస్తారు. ఆ బలి అర్పింపబడిన తర్వాత తిరిగి దేవునితో వారి యొక్క సంబంధము పునరుద్ధరింపబడింది. దేవునితో సంబంధము పునరుద్ధరింపబడింది. ఆ తర్వాత దేవుడు మోషేతోటి ప్రత్యక్ష గుడారము నిర్మించమని చెప్పి ఆజ్ఞ ఇస్తాడు. ఎందుకంటే ఆ ప్రత్యక్ష గుడారంలో నేను ఉంటాను, అక్కడ అతి పరిశుద్ధ స్థలంలో నేను ఉండి మీతో పాటు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పి ఆ దేవుడు వారితో పాటు ఉండటం కోసం అని చెప్పి ప్రత్యక్ష గుడారమును నిర్మించమని చెప్తాడు. ఆ ప్రత్యక్ష గుడారము విషయంలో ఒక గొప్ప సంగతి ఏంటంటే వారు దేవుని హృదయాన్ని కష్టపెట్టిన తర్వాత దేవుడు వాళ్ళని శిక్షగా అరణ్యంలో వాళ్ళు మొత్తం 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేస్తారు కదా. ఆ సమయంలో దేవుడు వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నాడు, అంటే దేవుడికి వాళ్ళ మీద కోపం ఉంది. అయినా కూడా దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. వాళ్ళను అరణ్యయాత్ర చేయమని చెప్పి ఆజ్ఞాపించిన తరువాత కూడా ఆయన వాళ్ళతో పాటు కలిసి ఉండటం కోసం అని చెప్పి ప్రత్యక్ష గుడారము చేయించుకున్నారు. ఆ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఆయన మళ్ళీ వాళ్లకు ఇమ్మానుయేలుగా వాళ్ళతో పాటు ఉన్నాడు. ఆ తర్వాత ఆయన మనిషి రూపము ధరించి భూమి మీదకు దిగి వచ్చిన తర్వాత అప్పుడు మనుషులతో పాటు సంచరిస్తూ మళ్ళీ ఆయన ఇమ్మానుయేలుగానే వారితో పాటు, యేసు ప్రభువు వారితో పాటు ఉన్నాడు. ఆ తర్వాత మనము యేసు ప్రభు సిలువలో ప్రాణమిచ్చి పునరుద్ధానుడైన తర్వాత పరిశుద్ధాత్మగా ఆయన మనలోనికి వచ్చి మళ్ళీ ఇమ్మానుయేలుగా, దేవుడు మనకు తోడు, మనతో ఉన్నటువంటి దేవునిగా ఆయన మళ్ళీ ఇమ్మానుయేలుగా మన మధ్యకు వచ్చారు. ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనములో అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైయుండును. దీనికి ముందు ఇంకొక వచనం ధ్యానించుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయన చెప్పెను కదా. మరి యేసు ప్రభువు ఇమ్మానుయేలుగా కన్యక గర్భమున పుట్టి ఇమ్మానుయేలుగా భూమి మీదకు దిగి వచ్చి సిలువలో ప్రాణమిచ్చుట ద్వారా మన పాప శిక్ష అంతా కూడా ఆయన అనుభవించుట ద్వారా ఆయన పరిశుద్ధాత్మగా ఎప్పటికీ మనల్ని విడువని, ఎన్నడను ఎడబాయనటువంటి దేవునిగా
ఆయన మన మధ్య ఉన్నారు, మనతో ఉన్నారు, మనలో ఉన్నారు. పరిశుద్ధాత్మగా ఆయన మనలో ఉన్నారు. ఆ తర్వాత ఏదెను తోటలో ఎట్లయితే దేవుడు మరియు ఆదామవ్వలు కలిసి సహవాసము కలిగి ఉన్నారో, అటువంటి సహవాసాన్ని ఇమ్మానుయేలుగా దిగి వచ్చినటువంటి కన్యక గర్భమున ఇమ్మానుయేలుగా దిగి వచ్చినటువంటి దేవుడు మనకు తిరిగి దానిని పునరుద్ధరిస్తా, దాన్ని తిరిగి రెస్టోర్ చేస్తున్నారు ఆయన. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుండును, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఈ విధముగా మన క్రిస్మస్ అంతా కూడా మనము మానవ జాతి పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి అన్నిటికంటే ప్రాధాన్యముగా దేవునితో సహవాసమును మనకు తిరిగి పునరుద్ధరించటం కొరకే ఆయన ఇమ్మానుయేలుగా కన్యక గర్భమున జన్మించి భూమి మీదకు దిగి వచ్చారు. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక.